డిజాస్టర్లతో ఉన్న మాస్ మహారాజా రవితేజ లైనప్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నా నెక్స్ట్ ఒక కాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్ తో ఆయన సినిమా ప్లాన్ చేస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సేఫ్ గేమ్ ఆడకుండా మాస్ రాజా రిస్క్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ కాంబో వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మాస్ మహారాజా రవితేజ లైనప్ గట్టిగా కనిపిస్తోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తోన్న ఇరుముడి సినిమా మీద ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండటంతో ఈ మూవీ బిజినెస్ కూడా భారీగానే జరుగుతోందన్న టాక్ ఉంది. ఇరుముడి తరువాత హసిత్ గోలి డైరెక్షన్ లోనూ ఒక సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది. సడన్ గా మాస్ మహారాజ్ లైనప్ లోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయింది. తమిళ స్టార్ డైరెక్టర్ హరి చెప్పిన ఒక యాక్షన్ స్టోరీకి రవితేజ ఓకే చెప్పేశారన్న ప్రచారం మొదలైంది. అయితే ఇక్కడే మాస్ రాజా ఫ్యాన్స్ కు టెన్షన్ మొదలైంది. డైరెక్టర్ హరి ట్రాక్ రికార్డ్ ఈ మధ్య అస్సలు బాలేదు. విశాల్తో తీసిన రత్నం, అరుణ్ విజయ్ ఏనుగు, విక్రమ్ సామి స్క్వేర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలాంటి టైంలో ఫామ్ లో లేని డైరెక్టర్ కు రవితేజ ఛాన్స్ ఇవ్వటం రిస్క్ ఏమో అంటున్నారు ఫ్యాన్స్. సాధారణంగా కథ, నెరేషన్ నచ్చితే రవితేజ మిగతా లెక్కలు పెద్దగా పట్టించుకోరు. కానీ మన టాలీవుడ్ హీరోలు ఫామ్ లో లేని కాలీవుడ్ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన ప్రతిసారి రిజల్ట్ తేడా కొట్టింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్, నాగ చైతన్య కస్టడీ, రామ్ ది వారియర్ లాంటి సినిమాలు ఆడియన్స్ కు షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు రవితేజ హరికి ఓకే చెప్తే మాత్రం అది నిజంగా షాకింగ్ డెసిషనే అవుతుంది. మరి నిజంగానే రవితేజ కాలీవుడ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ ఇప్పుడు సౌత్ మీద ఫోకస్ పెట్టారు. దేవరా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు పెద్దితో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సక్సెస్ జోష్ లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇంతకీ జాన్వీ ఏమన్నారు? నార్త్ లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న జాన్వీ కపూర్ కు సౌత్ లో మాత్రం ఇంకా ఛాన్స్ రాలేదు. కమర్షియల్ సినిమాలతో బిగ్ హిట్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ తన పర్సనల్ చాయిస్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ముఖ్యంగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో అభిమానులతో షేర్ చేసుకున్నారు. జాన్వీ కపూర్ కు డాన్స్ అంటే ప్రాణం. తన ఫిట్నెస్ మంత్రా కూడా డాన్సే అంటున్నారు ఈ బ్యూటీ. చిన్నప్పటి నుండి కథక్ నేర్చుకున్న జాన్వీకి డాన్స్ అనేది ఒక ఎమోషన్ అట. రెగ్యులర్ గా డాన్స్ ప్రాక్టీస్ చేయటమే తనకు ఫిట్నెస్ తో పాటు మెంటల్ పీస్ కూడా ఇస్తుందన్నారు. అంతేకాదు, బరువు తగ్గాలనుకునే వాళ్లకు కూడా ఒక సజెషన్ ఇచ్చారు జాన్వీ. రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేస్తే ఇట్టే సన్నబడిపోతారంటున్నారు జూనియర్ శ్రీదేవి. చరణ్ స్పీడ్ నందుకోవడం అంత ఈజీ కాదంటున్నారు ఈ ముద్దుగుమ్మ. పెద్ద సినిమాలో ఫుల్ సాంగ్ చరణ్ తో కలిసి డాన్స్ చేసే ఛాన్స్ రాకపోయినా చేసిన 2-3 మూమెంట్స్ కూడా బాగా ఎంజాయ్ చేశా అన్నారు. పెద్ద షూటింగ్ టైంలో తెలుగు రాక ఎంతో ఇబ్బంది పడ్డారట జాన్వీ కపూర్. అయితే రామ్ చరణ్ సపోర్ట్ తో ఆ కంగారును పోగొట్టుకున్నానని చెప్తున్నారు. డైలాగ్స్ చెప్పడంలో చరణ్ ఎంతో హెల్ప్ చేశారని, టాలీవుడ్ లో ఇది 2వ సినిమానే అయినా చరణ్ హెల్ప్ వల్లే తన బెస్ట్ ఇవ్వగలిగారని చెప్పారు జాన్వీ. సీనియర్ హీరోయిన్లు అవకాశాల విషయంలోనే తడబడుతుంటే చెన్నై చంద్రం, త్రిషా కృష్ణన్ మాత్రం యంగ్ బ్యూటీస్ కూడా షాక్ ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ బ్లాక్ బస్టర్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన ఈ భామ ఇప్పుడు రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్తలతోనూ ట్రెండింగ్ లోకి వచ్చేసారు. ఏంటా న్యూస్ అనుకుంటున్నారా? అయితే మీరే చూడండి. సౌత్ సినీ ఇండస్ట్రీలో 2 దశాబ్దాలకు పైగా ఒక హీరోయిన్ స్టార్ లీగ్ లో కంటిన్యూ అవటం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా సీనియర్ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. రెమ్యునరేషన్ గురించి అయితే పెద్దగా మాట్లాడటానికి ఏం ఉండదు. కానీ ఆ పరిస్థితుల్లోనూ త్రిష జోరు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్ తో రేస్ లో వెనకపడిపోయినట్టుగా కనిపించిన త్రిష ఇప్పుడు మళ్లీ సూపర్ ఫామ్ లో కనిపిస్తున్నారు. ఒక్క హిట్ ఈ బ్యూటీ రేంజ్ ను మార్చేసింది. సూర్య హీరోగా తెరకెక్కిన కరుప్పు సినిమాలో కీలక పాత్రలో కనిపించారు త్రిష. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం త్రిష కెరియర్ కు కూడా చాలా హెల్ప్ అయింది. యంగ్ హీరోయిన్ల నుండి గట్టి పోటీ ఉన్నా కూడా తన అనుభవం, స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమాకు ప్లస్ అవుతున్నారు త్రిష. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పెరగడం, పెద్ద హీరోల సరసన వరుస అవకాశాలు వస్తూ ఉండడంతో ప్రజెంట్ కెరియర్ పరంగా గోల్డెన్ ఫేజ్ లో ఉన్నారు ఈ బ్యూటీ. కరుప్పు సక్సెస్ తో త్రిషకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ద్విభాషా చిత్రాలకు ఫస్ట్ చాయిస్ గా మారారు ఈ బ్యూటీ. అందుకే కొత్త సినిమాల కోసం తన పారితోషికాన్ని భారీగా పెంచేశారట త్రిష. ప్రీవియస్ మూవీస్ కందుకున్న పేమెంట్ కు డబుల్ ఇస్తేనే కొత్త సినిమాకు సైన్ చేస్తానని చెప్తున్నారట ఈ బ్యూటీ. ప్రెజెంట్ ఆమె క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. సోషల్ మీడియా నెగటివిటీ సెలబ్రిటీస్ ను ఇబ్బంది పెడుతోంది. అందుకే రీసెంట్ టైమ్స్ లో హీరోయిన్లు ఆన్లైన్ విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఇలాంటి ట్రోల్స్ పై పూజా హెగ్డే స్పందించారు.
తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఈ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం పనికిరాదని కుండ బద్దలు కొట్టేశారు పూజా హెగ్డే. ఆన్లైన్లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోతున్నారని, 5 మిలియన్ల ఫాలోవర్స్ కూడా లేని వాళ్ళు థియేటర్స్లో మాత్రం 100 కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. నిజమైన సూపర్ స్టార్స్ అంటే వాళ్లే అన్నారు బుట్టబొమ్మ. కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందుల్లో ఉన్నారు పూజా హెగ్డే. ఈ టైంలో సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ కూడా గట్టిగా జరిగింది. అందుకే ట్రోలర్స్ కు చెక్ పెడుతూ సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఇన్స్టాగ్రామ్లో తనకు 30 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నా వాళ్లంతా సినిమా రిలీజ్ కాగానే టికెట్లు కొంటారు అనుకోవడం పొరపాటే అన్నారు. స్టార్ హీరోయిన్లకు థియేటర్లకు వచ్చే ప్రేక్షకులే ముఖ్యమని, ఏమాత్రం ఉపయోగం లేని ఇన్స్టా ఫాలోవర్స్తో తనకు పని లేదంటూ సీరియస్ అయ్యారు. పూజ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారాయి. ఆన్లైన్ ఆడియన్స్ కు ఈ రేంజ్ కౌంటర్ ఇచ్చిన పూజకు నెక్స్ట్ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. రీసెంట్ టైమ్స్ లో హారర్ కామెడీలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమాలైతే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేస్తున్నాయి. ఈ సిరీస్ లో వచ్చిన ముంజా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే పార్ట్ 2 విషయంలో యూనిట్ ఇచ్చిన అప్డేట్ ఆడియన్స్ ను షాక్ కి గురి చేసింది. శార్వారి వాగ్, అభయ్ వర్మ లీడ్ రోల్స్ లో నటించిన ముంజా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. సైలెంట్ హిట్ గా మొదలైన ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లు సాధించింది. దీంతో ముంజా 2 మీద అదే స్థాయిలో హైప్ క్రియేట్ అయింది. అందుకే సీక్వెల్ ను త్వరగా పట్టాలెక్కించాలంటూ యూనిట్ మీద ప్రెషర్ పెరుగుతోంది. ముంజా 2 కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు మేకర్స్. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉండటంతో ఆ రేంజ్ స్టాండర్డ్స్ లేకుండా ఏది పడితే అది తీసి నిరాశపరచలేనన్నారు దర్శకుడు ఆదిత్య. స్క్రిప్ట్ పక్కాగా ఉంటే తప్ప సీక్వెల్ తీయకూడదని ఫిక్స్ అయ్యారట. ఆడియన్స్ ఊహకందని రేంజ్ ట్విస్ట్లతో స్క్రిప్ట్ రెడీ అయినప్పుడే ముంజా 2 పట్టాలెక్కుతుందని కుండబద్దలు కొట్టేశారు. ప్రజెంట్ మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లోనే వస్తున్న శక్తిశాలిని సినిమా వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకుడు ఆదిత్య సర్పోధార్. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అన్ని పనులు పూర్తయి శక్తిశాలిని రిలీజ్ అయిన తర్వాత ముంజా 2 స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత స్క్రిప్ట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు ముంజా 2 సెట్స్ మీదకు పెడుతుంది. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.